హలో హాయ్ అండి, నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. నాటకాల ప్రపంచం ఇది. నమ్మించి ముంచే సమాజంలో బ్రతుకుతున్నాం మనం, అవునా? ఓపిక ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడుతూనే ఉండు. విజయం తప్పకుండా నీ సొంతం అవుతుంది. అలాగే ఓటమి నీ బానిస అవుతుంది. ధైర్యంగా ఉండు. ప్రశ్నిస్తే శత్రువే అవుతావు, ప్రశ్నించకపోతే బానిస అవుతావు. బానిస బ్రతుకు కంటే శత్రుత్వమే మంచిది కాదంటారా? మన జీవితాల్లో పలకరించే బంధాలు పోయి ప్రశ్నించే బంధాలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఏంటో నా జీవితం అనుకోకుండా ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా నీ విజయంతో నోరు తెరవలేని సమాధానమివ్వు. ధైర్యంగా ఉండు. విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకు. డబ్బుంటేనే వచ్చే బంధువులు, అలాగే అందం ఉంటేనే కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహాలు ఎప్పటికీ శాశ్వతం కావు. గుర్తుంచుకోండి. అలాంటి వారికి వీలైనంత దూరంగా ఉండండి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మనం బ్రతికేది నిజాయితీ గల ప్రపంచంలో కాదు, నిందలేసే ప్రపంచంలో. ఇక్కడ ఎదిగే వాళ్ళ మీదే అందరి కళ్ళు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రేమించేంత గొప్ప మనసు ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మోసం చేసేంత చెడ్డ మనసు ఉండకూడదు. అది సమాజాన్నే కాదు, నీ జీవితాన్నే నాశనం చేస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా స్వార్థపరులే. బయటపడటానికే కాస్త సమయం పడుతుంది. ఆశ లేని జీవితం, ఇష్టం లేని చదువు, కష్టమైన బ్రతుకు. ఏంటో ఈ జీవితం అర్థం కావటం లేదు అని అనుకోకు. ఆశపడ్డ ప్రతిదీ కూడా దొరకదు, కోరుకున్న ప్రతిదీ కూడా జరగదు. ఆశకి అంతు లేకున్నా కాలానికి స్పష్టత ఉంది. నీ జీవితాన్ని నీ యొక్క కర్మల ప్రకారం ఏ మార్గాల్లో నడపాలి అన్నది కాలం తప్పకుండా నిర్ణయిస్తుంది. కృంగిపోకు. ఈరోజు నువ్వు పడే కష్టమే రేపటి రోజు నిన్ను మళ్ళీ అలా ఏడవకుండా చేస్తుంది. ఎంత కష్టపడ్డా కూడా ఫలితం దక్కట్లేదు అని చింతించకు. ఫలితం దక్కేంత కృషిని నేను చెయ్యలేదు అని గుర్తించు. మళ్ళీ ప్రయత్నించు. ప్రయత్నిస్తూనే ఉండు. అనుకునే ఫలితాన్ని దక్కే వరకు ప్రయత్నాన్ని వదిలిపెట్టకు. ఎందుకంటే నీ యొక్క ఫలితానికి నువ్వు ఎంతో దూరంలో ఉన్నావో గుర్తించలేవు కదా. అర్థమైందనుకుంటా. అమ్మకి ప్రేమ ఎక్కువ, నువ్వు ఏడిస్తే తట్టుకోలేదు. నాన్నకి బాధ్యత ఎక్కువ, నువ్వు చెడిపోతుంటే చూడలేడు. ఒకరిది ప్రేమ, మరొకరిది బాధ్యత. అంతేగాని అమ్మా నాన్నని తప్పుగా ఎప్పుడూ కూడా అర్థం చేసుకోకు. జీవితంలో కొన్ని కోల్పోవడం వేరు, జీవితాన్నే కోల్పోవడం వేరు. గాయం మానిపోలేనిది, గతం మర్చిపోలేనిది, భవిష్యత్తు ఊహించుకోలేనిది. ఈ గతానికి అలాగే భవిష్యత్తుకి మధ్యలో జరిగే పోరాటమే జీవితం అంటే. జీవితంలో సంతోషంగా ఉన్న ప్రతిసారి గతం బాధని గుర్తు చేస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు భవిష్యత్తును ఊహించుకుంటే భయమేస్తూ ఉంటుంది. గతాన్ని తలుచుకుంటూ ఉంటే బాధేస్తూ ఉంటుంది. ఇక్కడ తెలియని విషయం ఏమిటంటే అలా ఆలోచిస్తూ ప్రస్తుతం ఉన్న సంతోషాన్ని కోల్పోతూ ఉంటామని తెలుసుకోకపోవడమే. అర్థమైందనుకుంటా. కొందరి జీవితాలు ఎలా ఉంటాయి అంటే చెప్పుకోలేనంత బాధ, అలాగే చూపించుకోలేనంత కోపం. అయినా కూడా బయటికి నవ్వుతూ బ్రతికేస్తూ ఉంటారు, అవునా? జీవితం గెలవాలి అంటే కష్టాలను ఓర్చుకోవాలి. బ్రతకాలి అంటే ఇష్టాలను మార్చుకోవాలి. తప్పదు. ఎలా పోతామో తెలియని జీవితానికి ఇలానే బ్రతకాలి అనే ఆలోచన ఎందుకు? మీరే ఆలోచించండి. అనుకుంటాం కానీ బరువులు బాధ్యతలు మోయటం కంటే గుండెల్లో బాధను మోయటం చాలా కష్టం కాదంటారా? కొన్నిసార్లు గమ్యాన్ని చేరుకోవడానికి సొంత వాళ్లతో కూడా యుద్ధం చేయక తప్పదు. ఇది కాలం ఆడించే ఆట అని ముందుకు అడుగులేయడమే. అంతే. ధైర్యంగా ఉండండి. నిన్నటి గతాన్ని అలాగే రేపటి భవిష్యత్తుని ఊహించుకుని ఈరోజు ఉన్న సంతోషాన్ని కోల్పోకు. మనం పుట్టాం, ఎలా జీవిస్తామన్నది మనకు తెలియదు, కానీ ఒంటరిగా చనిపోతామనేది మాత్రం ఖచ్చితంగా అందరికీ తెలుసు. అందుకే ఎప్పుడూ కూడా ఇతరులపై ఆధారపడకూడదు. గుర్తుంచుకోండి. అనుకుంటాం కానీ జీవితం చాలా కష్టం కాదంటారా? పెళ్లిని ఒక శిక్షలా భావించిన వాళ్లకు పుట్టిన పిల్లల కోసం ఆ శిక్షను కూడా ఆనందంగా అనుభవిస్తున్న వాళ్ళు ఎందరో, అవునా?
ఈ ప్రపంచంలో అందరూ ప్రేమ బాధితులే. కొందరు ప్రేమించి బాధపడుతూ ఉంటే మరికొందరు ఆ ప్రేమ దొరకట్లేదు అని బాధపడుతూ ఉంటారు. ఓడిపోతానేమోనని భయంతో పోరాడకు. గెలవాలన్న తపనతో, అలాగే గెలుస్తానన్న నమ్మకంతో పోరాడు. తప్పకుండా గెలిచి తీరుతావు. ధైర్యంగా ఉండు. ఇక నిజానికి వెళ్దామండి. ఒక పెరుగు తోడుకుంటున్నప్పుడు ఆ చిన్న ప్రాసెస్లో దానిలో ఒక చిన్న ఉప్పు పడ్డా లేదా చిన్న నిమ్మరసం చుక్క పడ్డా అది విరిగిపోతుంది. అదే ఉప్పు నిమ్మరసం పెరుగు తోడుకున్న తర్వాత దానిలో కలిపితే ఆ రుచే వేరు. అందుకని మనం ఏదైనా సాధించాలి అనే ఆలోచనలో పట్టుదలతో ఉన్నప్పుడు ఎలాంటి నెగిటివిటీ ఉండకూడదు. నీ మనసునే నమ్ముకోవాలి. కళ్ళకు గంతలు కట్టుకున్న గుర్రంలా నా వశం చేసుకోవాలి అనే పట్టుదలతో వెళుతూ ఉండాలి. అలాగే వాళ్ళు కష్టాన్ని నమ్ముకోవాలి. అలాగే డెడికేషన్తో ముందుకెళ్ళాలి. అప్పుడు వాళ్ళు రుచినిచ్చే పెరుగులా తయారవుతారు అని నేనంటాను. మరి మీరేమంటారు? ఏదేమైనా సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్ వెంకట్. థ్యాంక్ యూ.